సేపట్లో లడ్డు కల్తీకి సంబంధించిన కేసు విచారణ జరగబోతోంది. సుప్రీం ఏం చెప్తుంది అనేది ఉత్కంఠగా ఉంది. మరొక పక్కన తుషార్ మెహతా కూడా ఏం చెప్తారు అంటే ఇప్పటికే రెండు రకాలుగా కూడా ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్న వేళ ఏం జరగచ్చు అనే ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, ఏపీ ప్రభుత్వం అయితే ఏ దర్యాప్తుకైనా తాము సిద్ధమే అని చెప్తున్నారు. సిబిఐ దర్యాప్తుకైనా సిద్ధమే, లేదు ఇప్పుడున్నటువంటి త్రిపాఠి నేతృత్వంలోని సిట్ దర్యాప్తుకైనా సిద్ధమే. అంతేకాకుండా ఈ సిట్లోనే వేరే కాంపోజిషన్ మార్చి వేరే వాళ్ళని పెట్టినా, అంటే త్రిపాఠి కన్నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి ఈ సిట్ను కొనసాగించమన్న తమకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నిజాలు అన్నవి బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ నిజాలు బయటకు వచ్చినప్పుడే భక్తులకు సంబంధించి ఈ యొక్క లడ్డు ప్రసాదంలో ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం పైన ఇంతవరకు తాము సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సుప్రీంకోర్టు నియమించినటువంటి ఈ యొక్క దర్యాప్తు సంస్థకు కానీ లేకపోతే వేరే ఏదైనా స్వతంత్ర వ్యవస్థకు కానీ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఈ యొక్క స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశాలు జారీ చేస్తే దానికి పూర్తిగా సహకరించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోపక్క న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిట్ని కొనసాగిస్తూనే ఆ సిట్ పైన కొంత సుప్రీంకోర్టు పర్యవేక్షణ కానీ లేకపోతే హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణ కానీ హైకోర్టు సిజేఐ అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ పర్యవేక్షణలో కానీ ఆ యొక్క విచారణ అంతా జరిగేందుకు అనుమతి ఇవ్వచ్చు. లేదంటే ఈ యొక్క సిట్ విచారణ కొనసాగించి మొత్తం విచారణ జరిపిన తర్వాత ఆ యొక్క నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి అందజేయాలని కూడా ఆదేశించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది కొనసాగించే అవకాశం ఉంది. ఇది ఈ యొక్క దర్యాప్తు అయితే కొనసాగటం మాత్రం కన్ఫామ్. దానికి మాత్రం ఎటువంటి అడ్డంకులు అయితే ఉండకపోవచ్చు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇది కొనసాగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిట్ అక్కడ సీఎం తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు కాబట్టి ఆ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలని ఆ అభిప్రాయాల యొక్క ప్రభావం ఇప్పుడున్నటువంటి సిట్ పైన పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొనసాగించాలా లేదా అనేది మాత్రమే ఈ యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం మొన్న విచారణకు వచ్చినప్పుడు సోమవారం నాడు విచారణకు వచ్చినప్పుడు వెలిపించినటువంటి అభిప్రాయాలను కూడా మనం చూసాం. విచారణకు ముందే సీఎం ఆ విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా ఆ అభిప్రాయాల ప్రభావం సిట్ మీద పడే అవకాశం ఉంటుంది కదా. అసలు ఏ ఆధారాలు లేకుండా, అంటే ఏ ఆధారాలతో ఈ విధంగా ఆయన చేయాల్సి వచ్చింది, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఒకవేళ ఆధారాలు ఉన్నా కూడా దాన్ని బహిర్గతం చేయొచ్చా అన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాకపోతే నెయ్యి పైన కల్తీ జరిగింది లేదా అన్నది మాత్రం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నది అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నటువంటి మాట. ధర్మాసనం కూడా అదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. అయితే ఆ నెయ్యి కల్తీ జరిగిందంటానికి అంటే పిటిషనర్స్ కూడా ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి కానీ లేకపోతే సుబ్బారెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా కల్తీ జరిగిందా లేదా అన్నది విచారణ అయితే జరగాలి. విచారణ వద్దు అని కూడా ఎవరు అంటలేదు. వాళ్ళు పిటిషనర్ చెప్తున్న మాట ఏంటంటే సిబిఐ నేతృత్వంలో ఈ విచారణ జరగాలని వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి సిబిఐ విచారణ జరుగుతుందా, లేకపోతే సిట్ విచారణ జరుగుతుందా, లేకపోతే వేరే ఏదైనా స్వతంత్ర దర్యాప్తు వ్యవస్థ చేత విచారణ జరుగుతుందా అనేది మాత్రం ఈరోజు తెలిసే అవకాశం ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అన్నది కూడా 10:30 గంటలకి మరికొద్దిసేపట్లో ధర్మాసనం అసెంబ్లీ అయిన వెంటనే దాని ముందుకి తుషార్ మెహతా రాబోతున్నారు. నిజానికి నిన్ననే 3:30 గంటలకు ఈ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది. కానీ నిన్న 4వ కోర్టులో వేరే కేసులో ఆయన ఈ యొక్క విచారణలో ఉన్న నేపథ్యంలో తను రాలేకపోతున్నాడని ధర్మాసనం యొక్క అనుమతి తీసుకోవడం జరిగింది. ఈరోజు కోర్టు అసెంబ్లీ అయిన వెంటనే 10:30కి కేంద్ర ప్రభుత్వ వైఖరిని నివేదిక రూపంలో ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఈరోజు కనుక నివేదిక రూపంలో ఇస్తే వెంటనే ఆ నివేదికను చూసి మరి ఎటువంటి దర్యాప్తుకి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తుందనేది కూడా చూడాలి. లేదా
మళ్ళీ ఈ యొక్క కాంపోజిషన్ని వేరే ఎవరినైనా చేయాలన్నా అక్కడ హైకోర్టు జడ్జి యొక్క అనుమతి తీసుకోవాలన్నా, లేకపోతే హైకోర్టు జడ్జీలకు సంబంధించి ఆ యొక్క పర్యవేక్షణ చేయడానికి ఎవరైతే బాగుంటుంది, ఆ అనుమతి తీసుకోవడం కోసం హైకోర్టును సంప్రదించడం కోసం కొంత సమయం ఏమైనా కోరే అవకాశం ఉందా, లేకపోతే మధ్యాహ్నానికి తీర్పును వెల్లడించే అవకాశం ఉందా, ఈ విధంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి అయితే 10:30కి ఖచ్చితంగా తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని, కేంద్రం యొక్క అభిప్రాయాన్ని ధర్మాసనం ముందు ఉంచబోతున్నారు. ఆ అభిప్రాయం చూసిన తర్వాత ఇప్పుడు మరి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక సిట్కి సంబంధించి, లేదా స్వతంత్ర దర్యాప్తుకు సంబంధించి, లేదా సిబిఐ విచారణకు సంబంధించి తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ. సో ఈ రోజు 10:30కు లెడ్డీ